నమస్తే. నేను నాగపూర్ నుండి అంజలి లోఖండే. శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య ఆశీర్వాదాల ద్వారా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కృపానుభవాన్ని ఎంతో కృతజ్ఞతతో మీ అందరితో పంచుకోవాలని ఉంది. 2020లో జరిగిన సహస్రనామ హోమ కాన్ఫరెన్స్లో మన ప్రార్థనలను ఒక పుస్తకంలో చాలా స్పష్టంగా రాయాలని మాకు తెలియజేశారు. ఆ మార్గదర్శకత్వాన్ని విశ్వాసంతో అనుసరిస్తూ నేను ప్రతిరోజు నా ప్రార్థనలను ఒక నోట్బుక్స్లో రాయడం ప్రారంభించాను. భూప్రాప్తి కాన్ఫరెన్స్ జరిగిన రోజు నేను ఎంతో స్పష్టంగా హృదయపూర్వకంగా ఇలా ప్రార్థన రాశాను. నా భర్త నాగపూర్లోని కాళమేశ్వర్ రోడ్డు దగ్గర 3.5 ఎకరాల భూమి కొనాలి. ఆ భూమిలో ఆరెంజ్ తోటలు ఉండాలి. నల్లటి సారవంతమైన నేల ఉండాలి. ఆ భూమి నుండి మంచి ఆదాయం ఇవ్వాలి. చాలా మందికి ఉపాధి కల్పించాలి. మరియు ఆ భూమి ఎకరానికి 5 లక్షల రూపాయలకే దొరకాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో నా భర్తకు భూమి కొనాలనే ఆలోచనే లేదు. కానీ 2021లో ఆయనకు సహజ వ్యవసాయం ప్రారంభించాలని బలమైన అంతరంగ పిలుపు కలిగింది. దాదాపు 1 సంవత్సరం పాటు మేము భూమి కోసం వెతికాము. చివరికి ఒక స్నేహితుడి ద్వారా కల్మేశ్వర్ రోడ్డు దగ్గర ఒక భూమి గురించి తెలిసింది. మొదటిసారి ఆ భూమిని చూసినప్పుడే మాకు దానితో ఒక ప్రత్యేకమైన అనుబంధం అనిపించింది. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ మేము ముందుకు సాగాము. ఎలాంటి లోన్ తీసుకోకుండా అవసరమైన డబ్బు ఏదో విధంగా సమకూరింది. అప్పటికే భూమి రేట్లు చాలా పెరిగిపోయాయి. కానీ అప్పుడు నాకు నా ప్రార్థన గుర్తొచ్చింది. 2020లో నేను ప్రార్థన రాసిన సమయంలో ఆ భూమి ధర నిజంగానే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఉండేది. నేను ఎలా ప్రార్థించానో ఆ భూమి కూడా అచ్చంగా అలాగే ఉండింది. అక్కడ నల్లటి సారవంతమైన నేల ఉంది. అప్పటికే పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల అంతా ఆరెంజ్ తోటలే ఉన్నాయి. మేము 3.75 ఎకరాల భూమి కొనుగోలు చేశాము. నేను ప్రార్థనలో రాసిన దానికంటే కొంచెం ఎక్కువగా నేను ప్రార్థించినట్లుగానే అక్కడ ఆరెంజ్ మొక్కలు నాటాము. ఈ రోజు ఆ భూమిలో ఆరెంజ్ తోటలతో పాటు నిమ్మ, జామి వంటి పండ్ల తోటలు ఎంతో బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ భూమి మాకు ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా మరెంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది. నేను నా ప్రార్థనా పుస్తకంలో రాసిన ప్రతి విషయం నిజ జీవితంలో అచ్చంగా సాకారమైంది. జై బోలో సకల ఐశ్వర్య ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.